హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 3. గుడిలో రాముల వారికి పూజలు జరుగుతుండగా దివ్య కళ్ళు మూసుకొని ఆ రాముల వారికి నమస్కరిస్తూ, నా కష్టాలు బాధలన్నీ తీరిపోయాయి, ఇంకేం కోరుకోవడానికి వచ్చింది అనుకుంటున్నావా స్వామి? నిజమే స్వామి. వంశీ గారి నీడలో నేను ఎంత ఆనందంగా ఉంటున్నానో మాటల్లో చెప్పలేను. ఆయన హృదయంలో నన్ను ఒక దేవతలాగా పూజిస్తున్నారు. మా మధ్య ఈ బంధం ఇక ఎప్పటికీ చెరిగిపోనిదని నాకు తెలుసు. ఇప్పుడు నేను వచ్చింది మా గురించి కోరుకోవడానికి కాదు స్వామి, అశోక రేణువుల గురించి వచ్చాను. అశోక రేణువుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురించి వారిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి అడ్డంకులు రాకుండా వాళ్ళ పెళ్లి జరగాలి అని దివ్య వేడుకుంటూ ఉండగా అప్పుడే ముంబైలో అశోక్ రేణుని తీసుకొని కారులో ఆఫీస్ ముందుకు వస్తుంటాడు. నెగిటివ్ క్యారెక్టర్తో పరిచయం కాబోతున్న లాస్య ఫోన్ మాట్లాడే ధ్యాసలో ఉండి ఆఫీస్కి ఎంటర్ అవుతూ వాళ్ళ కార్కి అడ్డుగా వస్తుంది. కార్ సడన్ బ్రేక్ సౌండ్తో ఆగుతుంది. అదే సమయంలో ఇక్కడ అశోక్ రేణు మధ్యకి ఎవ్వరూ రాకూడదని కోరుకొని దివ్య కొబ్బరికాయ కొట్టగానే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. దివ్య ఆ కుళ్ళిపోయిన కొబ్బరికాయను చూస్తూ, ఇదేంటి ఇలా జరిగింది? కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిది కాదు కదా అని అనుకొని ఆందోళన పడుతుంటుంది. ఇక్కడ లాస్య పొగరుగా కారులో ఉన్న వారిని చూసి, ఏయ్, కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? ఎలా ఉంది ఒళ్ళు అంటుంది. అశోక్ కారు దిగి లాస్యతో ఏదో మాట్లాడబోతుండగా రేణు అడ్డుపడుతూ వచ్చి, ఆ మాట మేమనాలి. కళ్ళు నెత్తిన పెట్టుకొని మా కారుకి అడ్డు వచ్చింది నువ్వు. ఫోన్ ధ్యాసలో కళ్ళు ఎక్కడో పెట్టుకుని వచ్చి మమ్మల్ని అంటావేంటి? అసలు నీ ఒళ్ళు ఎలా ఉందో ముందు అది చెప్పు అంటూ రౌడీరాని తెగించి మాట్లాడుతుంది. మాటలు మర్యాదగా రానివ్వు రేణు. ఆఫీస్ బాయ్కి సపోర్ట్ చేస్తూ నన్ను ఇన్ని మాటలు అనడం కరెక్ట్ కాదు అంటుంది లాస్య. హలో, ముందు నువ్వు మాటలు మర్యాదగా రానివ్వు. అతనికి ఒక పేరుంది. ఆ పేరు పెట్టి పిలవడం నేర్చుకొని ఆ తర్వాత మర్యాద గురించి చెప్పు, వింటాను అంటుంది రేణు. రేణు మాటలకు అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ, ఈవిడ గారు ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ అంటే ఏమీ లేదు కానీ ఎదుటి వాళ్ళంటే మాత్రం తెగ ఫీల్ అవుతుందే అని అనుకుంటాడు. లాస్య ఇంకా పొగరుగా చూస్తూ, నేను నీ తోటి ఎంప్లాయ్ కూడా చూడకుండా అతని ముందు నన్ను తిడతావా అంటుంది. ఇక్కడ తప్పు ఎవరిది ఉందో వాళ్ళని అంటున్నాను. చూసుకోకుండా మా కారుకి అడ్డుగా వచ్చి అది కాదని అతని మీద నోరు పారేసుకోబోయావు. తప్పు నీ దగ్గర పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీదకు రావడం మర్యాద అనిపించుకోదు అంటుంది రేణు. లాస్య కోపంగా చూస్తూ, పొగరుగా మాట్లాడుతున్నావు రేణు అంటుంది. అసలు పొగరికి అర్థమే నువ్వు కదా అని రేణు మాటకు మాట వాదనకు దిగుతుండగా అశోక్ వాళ్ళ మధ్యకు వచ్చి, మేడం, ఇక వదిలేయండి. ఇప్పుడు అందరూ ఆఫీస్కి వచ్చే టైం. ఇక్కడ గొడవ పడటం ఆఫీస్ స్టాఫ్ చూస్తే బాగుండదు. లోపలికి పదండి అంటాడు. ఆ మాటతో రేణు కోపంగా లాస్య వైపు చూస్తూ లోపలికి నడుస్తుంది. తర్వాత అశోక్ లాస్య వైపు కాస్త అనుమానంగా చూస్తూ రేణు వెనుక వెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే లాస్య పొగరుగా వాళ్ళ వైపు చూస్తూ, ఈవిడ గారి ఒక్కదాని కోసం స్పెషల్ ఆఫీస్ బాయ్, స్పెషల్ క్యాబిన్ అంట. ఇవన్నీ చూసుకుని ఇది ఇంత లెవెల్లో ఫోజు కొడుతుంది అని తిట్టుకుంటుంది. రేణు తన సీట్లోకి వచ్చి కూర్చొని, చ, ఆఫీస్కి రాగానే ఆ చింపాంజీ మొహం ఎదురొచ్చి నా మూడు పాడు చేసింది అని తిట్టుకుంటుండగా అశోక్ ఆఫీస్ బాయ్ యూనిఫామ్లో కనిపిస్తూ కాఫీ కప్ తీసుకొచ్చి తనకు ఎదురుగా పెడతాడు. రేణు ఆ కాఫీ కప్ చూసి, ఏంటి ఈరోజు ఆఫీస్కి రాగానే కాఫీ ఇస్తున్నావు అని అడుగుతుంది. బయట ఇప్పటిదాకా కష్టపడి యుద్ధం చేసి అలసిపోయారు కదా, అందుకే కాఫీ తాగి రిలాక్స్ అవుతారేమోనని తీసుకొచ్చాను అంటాడు. నేను తనతో గొడవ పడటం నీకు వేళాకోళంగా ఉందా అని అడుగుతుంది కాస్త సీరియస్గా. అసలు ఆ లాస్య అంటే మీకు ఎందుకు పడదు? ఎప్పుడు తనతో గొడవ పడతారు దేనికి అని అడుగుతాడు. ఆ చింపాంజీ మొహం నాకు కాంపిటీషన్గా వస్తుందేమోనని నా భయం, అందుకే అదంటే నాకు మహా కోపం అంటుంది రేణు. వర్క్లో కాంపిటీషన్ ఉంటే మంచిదే కదా, కానీ ఇలా గొడవలు పడటం ఎందుకు అంటాడు. నేను చెప్పింది వర్క్లో కాంపిటీషన్ గురించి కాదు, మొగుడిని కోరుకోవడంలో కాంపిటీషన్ గురించి అంటుంది రేణు. ఆ మాటకి అశోక్ అర్థం కానట్టుగా చూస్తూ, మీరేం అంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటాడు.
ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు నాకు మొగుడు కావాలని కోరుకుంటున్నాను కదా! కానీ ఈ లాస్య నాకన్నా కాస్త రంగుంటుంది. ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకొని, గోడకు సున్నం కొట్టినట్టుగా మొఖానికి ఇంత మేకప్ కొట్టి, పెదాలకు ఇంత మందాన లిప్‌స్టిక్ పూసి అందంగా కనిపిస్తూ అందరి చూపు తన వైపుకు తిప్పుకునేలా చేసుకుంటుంది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు వచ్చినప్పుడు నన్ను పట్టించుకోకుండా దానిని చూస్తే తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మూసుకొని మా ఊరు పోయి మా నాన్న తీసుకొచ్చే గొట్టంగాడిని పెళ్లి చేసుకొని అవస్థలు పడాల్సి వస్తుంది. అందుకే ఆ చింపాంజీ మొహం అంటే నాకంత కోపం అంటూ రేణు తన మనసులో ఉన్న బాధని ఉక్రోష రూపంలో బయటపెడుతుంది. రేణు అమాయకపు మాటలకు అశోక్‌కి నవ్వొస్తుంటుంది. పైగా దాని పేరు లాస్య అంట. నా పేరు కన్నా దాని పేరు బాగుంది. ఇవన్నీ చూసుకొని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు దానికి పడిపోతే నా గతేంటి? అంటుంది ఏడుపు మొహంతో. అశోక్ నవ్వుతూ, అలా ఏమీ జరగదులే మేడం. తను మీకన్నా రంగు ఉండొచ్చేమో, కానీ మీ మనసు తెల్లని పాల రంగు లాంటి స్వచ్ఛమైంది. బాస్ మీ మనసుని చూస్తాడు కానీ చర్మం రంగుని చూడడు. ఇక పేరు అంటారా? ఆ పేరు వెనుక ఉన్న మనిషి మంచితనాన్ని చూస్తాడు కానీ పేరులో ఉన్న అక్షరాల్ని పట్టించుకోడు. చలాకీగా, చిలిపితనంగా, చిన్నపిల్ల మనస్తత్వంతో కూడిన మీ మంచి మనసుని ఇష్టపడతాడు కానీ లాస్యలాగా పొగరుగా ఉండి అలంకారమే అందం అనుకొని విర్రవీగే అలాంటి అమ్మాయిని అస్సలు ఇష్టపడడు. అనవసరంగా ఆ లాస్య గురించి టెన్షన్ పడి మీ బుర్రను పాడు చేసుకోకండి. మీ బాస్‌కి మీరు బాగా నచ్చారు. సారీ, నచ్చుతారు. సరేనా? అంటాడు. ఆ మాటలకు రేణు అశోక్ కళ్ళలోకి తదేకంగా చూస్తూ, నువ్విలా మాట్లాడతావు కాబట్టే నువ్వంటే నాకు ఇష్టం పెరుగుతుంది అని అంటుంది. ఆ మాటకి అశోక్ షాకై చూస్తాడు. రేణు నుదురు పట్టుకొని, అదే నా ఉద్దేశం ఏమిటంటే, నువ్వు నా గురించి ఎప్పుడు పాజిటివ్‌గా మాట్లాడతావు కదా! అందుకే నీ మాటలకి నాకు ఇష్టమని చెప్తున్నాను అంటుంది. అశోక్ నవ్వుతూ, కాఫీ తాగండి చల్లగా అవుతుంది అని అక్కడి నుంచి వెళ్తుంటాడు. రేణు వెళ్తున్న అశోక్ వైపు చూస్తూ అశోక్ అని అభిమానంగా పిలుస్తుంది. మొదటిసారి తన నోటితో పేరు పెట్టి పిలిపించుకున్న అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి రేణుని చూస్తాడు. రేణు చైర్లో నుంచి లేచి అశోక్ దగ్గరికి వచ్చి, ఇంకెప్పుడు నిన్ను ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ అని పిలవను. వాళ్ళెవరో నిన్ను ఆఫీస్ బాయ్ అని పిలుస్తుంటేనే బాధగా ఉంది. మొదట్లో నీ పేరు అశోక్ అని తెలిసాక ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారి పేరు నువ్వెందుకు పెట్టుకున్నావనే కోపంతో నిన్ను అశోక్ అని పేరు పెట్టి పిలవకుండా ఆఫీస్ బాయ్ అని పిలవడం మొదలుపెట్టాను. కానీ నేను అలా పిలుస్తుంటే నీకది ఎంత బాధగా ఉంటుందో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుంచి నిన్ను అశోక్ అనే పిలుస్తాను అంటుంది. అశోక్ నవ్వుతూ, సరే మీ ఇష్టం. మీరు ఎలా పిలిచినా నాకు ఓకే అని చెప్పి వెళ్తాడు. రేణు వెళ్తున్న అశోక్ వైపు తెలియని భావంతో చూస్తూ వచ్చి తన సీట్లో కూర్చుంటుంది. రఘు క్యాబిన్‌లో ఎండీ హోదాలో కూర్చొని అటుగా వెళ్తున్న ఆఫీస్ బాయ్ యూనిఫామ్‌లో అశోక్‌ని గ్లాస్ విండో నుంచి చూస్తూ ఇబ్బందిగా ఫీల్ అవుతుండగానే వంశీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రఘు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఇక్కడ వంశీ ఆఫీసులో కూర్చొని ఎలా ఉన్నావురా అని అడుగుతాడు. రఘు బాధపడుతూ నన్ను ముళ్ళ మీద కూర్చోబెట్టి ఎలా ఉన్నావంటే ఏం చెప్పను అంటాడు. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు వంశీ. లేకపోతే ఏమిట్రా, నన్నేమో ఎండీని చేశావు. ఈ కంపెనీ చైర్మన్ అయిన అశోక్ కుమార్ గారిని ఆఫీస్ బాయ్గా పంపించావు. అశోక్ కుమార్ గారిని అలా చూడాలంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకో అంటాడు రఘు. వంశీ నవ్వుతూ, ఓ అదా నీ బాధ, దానికి అంత వర్రీ కావడం ఎందుకు అంటాడు. నీకేం బాబు, నువ్వు అంతే అంటావు. ఆ ఇబ్బంది ఎలా ఉంటుందనేది ఇక్కడ నేను అనుభవించే వరకే తెలుస్తుంది. అయినా రేణుని ఎంతగా ప్రేమిస్తే మాత్రం తన కంపెనీలోనే తను ఆఫీస్ బాయ్గా చేయడం ఏమిటి వంశీ అని అడుగుతాడు రఘు. వంశీ నవ్వుతూ, అశోక్ అక్కడ ఆఫీస్ బాయ్గా చేస్తుంది రేణు కోసం మాత్రమే కాదురా. కేవలం రేణు కోసమే అయితే నేను కూడా వద్దనేవాణ్ణి. కానీ అశోక్ అలా చేయటానికి మరో కారణం కూడా ఉంది అంటాడు. ఏంటి ఆ కారణం అని అడుగుతాడు రఘు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వంశీ శత్రువులు గుర్తు రాగానే కాస్త కోపంగా మారిపోయి, ఈ మధ్య మన కంపెనీలకు రావాల్సిన కాంట్రాక్ట్స్ కొద్ది తేడా కొటేషన్ కోడ్‌తో మిస్ అయ్యి ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి వెళ్తున్నాయి. ఆ కంపెనీ చైర్మన్ చక్రవర్తి గారు కొనాలనుకున్న సైట్‌ని నేను కొని
దివ్య పేరు మీద బృందావనం కట్టించాను కదా! మా బృందావనం గృహప్రవేశం జరిగిన దగ్గర నుంచి ఆ చక్రవర్తి గారు నా మీద ఇంకా కక్ష పెట్టుకొని నన్ను ఇంకా శత్రువులా చూస్తున్నాడు. నేనేమో ఆయన పెద్దవారని, ఆయన వయసుకు గౌరవం ఇస్తుంటే, అది ఆయన నా చేతగానితనం అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయనతో తలనొప్పిగా ఉందంటే, ఆ కంపెనీకి జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఆయన అల్లుడు జగదీష్ కూడా నాకు పోటీగా తయారయ్యాడు. ఆ మామ, అల్లుడు ఇద్దరూ కలిసి మన కంపెనీ అన్ని బ్రాంచెస్‌లోనూ నిఘా పెట్టారని అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎలాంటి నిఘా పెట్టారనేది అర్థం కావడం లేదు. ఇక ముంబై బ్రాంచ్ కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా వాళ్ళు ఎలాంటి నిఘా పెట్టారో తెలుసుకోవడం చాలా కష్టం. అశోక్ ఎవరు అనేది అక్కడ ఎవ్వరికీ తెలీదు కాబట్టి, అశోక్‌ని ఆఫీస్ బాయ్‌గా ఉండి, అక్కడ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ నుంచి అన్ని కేటగిరీలో ఉన్న ఎంప్లాయీస్‌ని కనిపెడుతున్నాడు. అశోక్ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు. త్వరలోనే ఆ నిఘా రహస్యాలను బయటకు తీస్తాడని నమ్మకం ఉంది. అవి బయటికొస్తే ఆ చక్రవర్తి సంగతి చూడొచ్చు అంటాడు చక్రవర్తి మీద కోపంతో. ఓహ్! అవునా? అంటాడు రఘు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ. సో, అక్కడ అశోక్‌ని చూసి నువ్వు ఇబ్బంది పడకు. అశోక్ నిన్ను అర్థం చేసుకుంటాడులే. ఇక ఉంటాను అని చెప్పి వంశీ ఫోన్ పెట్టేస్తాడు. రఘు కూడా ఫోన్ పెట్టేసి ఎదురుగా చూసేసరికి అశోక్ నిలబడి ఉంటాడు. అశోక్‌ని చూసి రఘు కంగారుగా చైర్‌లో నుంచి లేచి నిలబడి మీరెప్పుడొచ్చారు సార్ అని అడుగుతాడు. అశోక్ నవ్వుతూ రఘు దగ్గరకొచ్చి నా గురించి వంశీతో మాట్లాడుతున్నావు కదా! అప్పుడే వచ్చాను అంటాడు. రఘు ఇబ్బందిగా తలదించుకొని మీరు నా ముందు ఇలా ఆఫీస్ బాయ్‌గా తిరుగుతుంటే నాకు నిజంగానే కష్టంగా అనిపించి ఆ బాధను వంశీకి చెప్పుకున్నాను సార్ అంటాడు. అశోక్ చిన్న నవ్వు నవ్వి నీ ప్రాబ్లం నాకు అర్థమైంది రఘు. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఓ ఫ్రెండ్‌గా నువ్వు వంశీని ఎలా చూస్తున్నావో నన్ను అలా చూడలేకపోతున్నావు. నీకు వంశీ ఎంతనో నేను కూడా అంతే. నన్ను గెజిటెడ్‌గా చూడటం ఆపి ఒక ఫ్రెండ్‌గా చూడు. అప్పుడు ఇదంతా కాస్తైనా నీకు మామూలుగా కనిపిస్తుంది అంటాడు రఘు భుజం మీద చేయి పెట్టి. ఇంతలో డోర్ బెల్ మోగిన సౌండ్ వినిపిస్తుంది. అశోక్ రఘు భుజం మీద చేయి తీసి ఎవరు వస్తున్నారు నీ సీట్లో కూర్చో అని అశోక్ కాస్త దూరంగా జరుగుతాడు. రఘు చైర్లో కూర్చోగానే లాస్య ఫైల్స్ పట్టుకొని లోపలికి వచ్చి రఘుకి కాస్త దూరంగా నిలబడ్డ అశోక్ని పొగరుగా చూస్తూ టేబుల్ దగ్గరికి చేరుకుంటుంది. శత్రువుల మనుషులు ఎవరు అనేది తెలియక అక్కడ అశోక్ ప్రతి ఒక్కరిని అనుమానంగానే చూస్తుంటాడు. అలా లాస్యని కూడా అనుమానంగానే చూస్తుంటాడు. ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి సార్. అన్ని ఫైల్స్ని రఘు ముందర పెట్టి అశోక్ వైపు ఎప్పట్లాగా లాస్య పొగరుగా చూస్తుంటుంది. అశోక్ కూడా తనని అలా ఓరగా చూస్తూనే రేణు చెప్పింది నిజమే. ఈవిడ గారికి ఎంత పొగరు అనేది ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. రఘు సైన్ చేసిన ఫైల్స్ని లాస్య అందుకుంటూ సార్ ఈ అశోక్ రేణు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నాడు. ఆ రేణుకి అంత స్పెషల్ ఏంటా అనేది మిగతా స్టాఫ్కి మింగుడు పడటం లేదు. ఆఫీస్ బాయ్ అంటే అందరి పనులు అందరి అవసరాలు చూడాలి కదా సార్ అని ఇంకేదో చెప్పబోతుండగా చూడు లాస్య ఇక్కడ నువ్వు నీ డ్యూటీ మాత్రమే చెయ్యి. ఎవరు ఎవరి డ్యూటీలు చేస్తున్నారనేది నీకు అనవసరం. టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి చెప్తున్నాను. రేణు మాకు కావాల్సిన అమ్మాయి. మేము తనని అలాగే స్పెషల్గా ట్రీట్ చేస్తాం. ఈ విషయం గురించి ఎవ్వరికి మింగుడు పడకపోయినా వాళ్ళు ఈ జాబ్ వదిలేసి వెళ్ళొచ్చు. ఈవెన్ నీతో సహా అంటాడు. ఆ మాటకి లాస్య కంగారు పడుతూ సారీ సార్ అని చెప్పి కాస్త కోపంతో అక్కడి నుంచి వెళ్తుంది. ఇదండి ఈ ఎపిసోడ్. అసలు వంశీ శత్రువు అనుకున్న ఆ చక్రవర్తి ఎవరు? ఈ లాస్య ఎవరు? చక్రవర్తికి, లాస్యకి అశోక్‌తో ఏమైనా రిలేషన్ ఉందా? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుస్తాయి. వీడియోస్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి.